హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బ్రేక్ఫాస్ట్ కోసం బయటకెళ్ళేసి ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. చాలా రోజులైపోయింది వీడియో కూడా పెట్టేసి అని చెప్పేసి ఒక స్పాట్‌కి తీసుకెళ్ళరా అని మా ఫ్రెండ్ అడిగితే, ఇక్కడికెళ్దాం రా లంకన్‌పల్లెలో అని చెప్పేసి ఇక్కడికి పట్టుకొచ్చిండనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది బిగ్గెస్ట్ స్టాచ్యూ అనమాట కడపలో. దిస్ ఈజ్ నియర్లీ అబౌట్ 81 ఫీట్. సో కింద ఉన్న ప్లాట్‌ఫామ్ ఒక 28 ఫీట్. దానిపైన విగ్రహం మాత్రమే 108 ఫీట్ అనమాట. ఇది యాక్చువల్‌గా 130 ఫీట్‌కి ట్రై చేశారు. బట్ మరి పక్కనే మనకి ఎయిర్‌పోర్ట్ ఉంటది. ఆ ఎయిర్‌పోర్ట్ వల్ల అథారిటీస్ అప్రూవ్ చేయకపోవడం వల్ల అక్కడికి 81 ఫీట్‌కి సెటిల్ చేశారనమాట దీన్ని. ఈ ప్లేస్ వచ్చేసి యాక్చువల్‌గా పార్క్ ఉంటది. దాని తర్వాత చిన్న మండపం ఒకటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి. దాని తర్వాత ఒక గోశాల, యాగశాల కూడా ఉందని చెప్పారు. చూసినా అందుకనే అరే రాబిట్స్, ఈ పక్క పక్షులన్నీ ఉన్నాయి ఏవేవో. రామ్ చిలకలు, రామ్ చిలక చాలా ఉన్నాయి, కనిపించట్లేదు. ఇక్కడ పక్షులు చాలా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. ఐరన్ బ్రిడ్జెస్ అనమాట ఇవి, వాటర్ మీదకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ రానికి 2 వాటర్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేశారు, ఆ సైడ్కి ఈ సైడ్కి. మా వాడేమో ఆడుకుంటున్నాడు ఇంకా రాకుండా. ఏంటి రావు లేవు. ఇక్కడ ఆవులు ఉంటాయి, యాక్చువల్గా కట్టేసి ఇక్కడే ఉంటాయి, అంటే బయట చూడనికే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అవి మూవ్ చేసేసారంట వెనక్కి. ఇగో ఇట్లా ముందరికి వచ్చారంటే కొంచెం ఇవన్నీ ఆవులే. అంటే దగ్గర దగ్గర 150 వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు గోశాలలో. వీటికి ఫుడ్ అవి హ్యాండిల్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఉందన్నమాట ఇక్కడే. చిక్స్ కాసేపటికి తర్వాత ఒక ఫ్యామిలీ అయితే వచ్చిందనమాట తవుడు తీసుకొని వీటికి ఫుడ్ పెట్టడానికి. అస్సలు ఆగట్లేవు అవి అయితే. అయ్యా భాస్కర్ రామను ఒరే ఎంత బాగా పీగంటనయ్యో అర్థం లేదు. వాళ్ళు ఫుడ్ పెడుతుంటే మనం ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేను ఆ సైడ్కి వెళ్ళినాం. ఇది ఇంకో పార్ట్. సో ఏంది ఆవులు మాత్రమే అని చెప్పేసి గుర్రాలు ఉన్నాయని చూస్తున్నారా? ఇది ఒకటే ఉంటుంది, ఎక్కువ ఉండవు. లాస్ట్ టైం వచ్చేటప్పటికి వీడు చాలా చిన్న పిల్లడు, ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయాడు. దగ్గర ఒక 6 months గ్యాప్కి ఇంత పెద్దగా అయిపోయాడు. ఆ గడ్డి తీసుకొని ఇట్లా నోటి దగ్గర పెడితే తినేసేటోడు అనమాట. ఆ పైన ఉండేది వాళ్ళ మమ్మీ అనమాట. కొడుకును మాత్రమే నిమ్ముతున్నావు, నన్ను నిమ్మరట్లేవు అని చెప్పేసి. అదేమో తాడు సరిపోవట్లే, అయినా కూడా లాక్కొని వచ్చేస్తుంది. ఇక్కడ వీడు చూపించేది ఒక దూడపిల్లని చూపిస్తున్నాడు. అంటే దూడపిల్లలకి ఓవర్ ప్రొటెక్టివ్ ఉంటాయి అన్నమాట ఆవులు దూడపిల్లల్ని. సో వెళ్ళొద్దురా అని చెప్తే వెళ్ళిపోయాడు, కానీ ఏం చేయలే. అంటే చాలా డొమెస్టిక్ ఉన్నాయి, మామూలుగా చాలా డొమెస్టిక్ ఉన్నాయి. చాలా స్ట్రేంజర్స్ కదా మేము, అయినా కూడా ఏమనట్లేవు. అక్కడున్న దూడ పిల్లలు ఇచ్చి పాలు తాగడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాలు తాగుతుంది అది.
ఈ నుంచి లేచిపోయేటప్పుడు తీసింది అనుకుంటా తీసిండొచ్చు. అది రికార్డ్ చేయాలి. చిన్న నడుచుకుంటూ ఊక్కుంటూ వచ్చి వెళ్ళిపోయింది. అలా ఒక 1 అవర్ అక్కడే స్పెండ్ చేసేసి తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడికి వీకెండ్స్లో మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ అట్లా చాలామంది పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. ఒక పార్క్ ఉందని చెప్పా కదా, పార్క్లో వాకింగ్ చేయడానికి వస్తారు. ఈ స్పాట్ ఎప్పుడు చూసినా కూడా ఏదో కేరళలో ఒక స్పాట్ ఉన్నట్లే ఉంటుంది నాకు ఆ కొంచెం. సో అది ఎప్పుడు అక్కడే నిలబడుకొని చూసుకుంటూ ఉంటాను అనమాట. చాలా బాగుంది కదా. సో పార్ట్ ఆఫ్ వీకెండ్ అలా అయిపోయింది అనమాట. జస్ట్ నేచర్తో కొంచెం కనెక్ట్ అయినట్లు మనం ఆ ఊళ్ళ దగ్గరికి దాంతో టైం స్పెండ్ చేసుకుంటూ ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం రీఛార్జ్ అయినట్లు ఫీల్ అవుతాను నేను. ఒకేలా మీరు కూడా ఇక్కడే నియర్ బై రీజన్స్లో ఉన్నారంటే మీ పిల్లలతో కానీ మీరు కానీ వచ్చేసి ఈవినింగ్స్ కానీ అట్లా మార్నింగ్స్ లేదంటే వీకెండ్స్లో వచ్చారంటే కొంచెం మంచి పీస్ఫుల్గా ఉంటుంది. అట్లాంటి ప్లేస్ ఇది. మా వర్క్ టెన్షన్స్కి కరెక్ట్గా సరిపోతుంది. సో see you guys in the next video. Take care. Bye bye. Bye.